రెండో విశ్వాసులు చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రం లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులంతా కూడా. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రములోనికి లేక ఆ నదిలోనికి వెళ్ళిపోయేటప్పుడు లోతుకి సముద్రములోనికి గాలి చెలరేగింది. అలలో మనిషి కంటే ఎక్కువ హైటు వస్తూ ఉన్నాయి. భయంకరమైన పెనుగాలి మొదలైపోయి ఓడలోనికి ఆ యొక్క పడవలోనికి కూడా నావలోనికి కూడా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితిలో వచ్చింది. ఈ వచ్చినప్పుడు జరిగిన విషయం ఏమిటంటే కంగారు పడిపోయారు. ఎవరంట వాళ్ళు? యేసు ప్రభువారి శిష్యులు వాళ్ళంతా కూడా. వాళ్ళని ఏమన్నా అంటే అల్ప విశ్వాసులారా. ఎవరంట వాళ్ళు? అందుకని నేను చెప్పింది, సేవకుడైనా విశ్వాసైన దేవుని దృష్టికి అందరం విశ్వాసులమే. సేవకుడు అనబడిన వాడు ఎందుకు నిర్ణయించబడతాడంటే తన పిల్లలకి కావలసిన మాటలు చెప్పి ఒక టీచర్గా భూమి మీద వాళ్ళు స్టడీ చేయటం కోసమే కానీ పెద్ద పోటేం కాదు సేవకుడు. అలాగని విశ్వాసులు సేవకుణ్ణి చిన్న చూపు కూడా చూడకూడదు. మిమ్మల్ని చేర్చుకున్నవారు నన్ను చేర్చుకున్నట్లే అంటాడు అక్కడ. కనుకని ఇక్కడ ఆయన శిష్యులతో ఏమన్నాడంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? ఈ పడవలోనికి నీళ్లు వస్తున్నాయి, తుఫాను చెలరాగుతుంది, మునిగిపోయే స్థాయిలోకి వెళ్ళిపోయారు. అక్కడ యేసు ప్రభు వారు కూడా ఉన్నారు ఆ పడవలోనే. భయపడిపోయి ఆయన లేపి, మేము చనిపోతున్నాం, మరణస్థితి వస్తుంది, గలిబిలుగుంది, నీకేమి చింత లేదా, లే 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 అని చెప్పి యేసు ప్రభు వారిని లేపారు. లేపినప్పుడు వారితో ఆయన చెప్పిన మాట, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని. దేవుడు పక్కనుంటేనే భయపడుతున్నారు. విశ్వాసం లేదు, దేవుడు కనపడడానికి శరీరం లేదు. ఆనాడు శరీరం ధరించుకొని బలిగా అర్పించబడటానికి ఆయన వచ్చాడు. విశ్వాసం అంటే ఏమిటంటే శరీరం లేదది. అంధత్వంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పుకున్న రీతిగా ఒక వ్యక్తి చేపట్టుకు నడిపిస్తూ వెళ్తుంటే ఆ వ్యక్తిని నమ్మటమే వాడు మంచివాడు, ఎక్కడికన్నా నన్ను దారి దాటిస్తాడు, అవతలకు తీసుకెళ్తాడని. చెడ్డవాడని నమ్మేది అవిశ్వాసం. అది నన్ను దరికి చేరుస్తాడని నమ్మటమే విశ్వాసం. నావలో యేసు ప్రభు వారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. అలజడి లేచింది, తుఫాను వచ్చింది, చనిపోతే పరిస్థితికి వచ్చింది. యేసు ప్రభు వారు ఉన్నారు కదా, నాకేంటి అని అనుకోలేదు వాళ్ళు. మేము మరణమవుతున్నాము, నీకు చింత లేదా అన్ని విధంగా ఆయన లేపారు. లేపేటప్పుడు ఆయన మొదటిగా మాట్లాడిన మాట అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు. ఈ రోజుల్లో భయము అనేది ప్రతి వారికి ఎక్కువైపోయింది. నీవు దేవుని బిడ్డమైన తర్వాత, దేవుని కుమార్తెమైన తర్వాత, దేవుని కుమారుడమైన దేనికి భయపడుతున్నావు నీవు? నేను మన బ్రదర్తో ఒక విషయాన్ని మాట్లాడాను, నాకు తెలిసిన బ్రదర్ తోటే. మనిషికి మరణం అంటే ఎందుకు భయం? అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. మనిషికి మరణం అంటే, నేను ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాను, ఎందుకంటే బహుశా అది ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇది మట్టికి శాశ్వతం. ఒకరోజు ఏదో ఒక రోజు ఉంది అది. ఈ మాట వినటానికి భయపడితే నువ్వు బ్రతకడం వేస్ట్. ఇది అలవాటు చేసుకో నీవు. నేను అన్నాను సహోదరులతో, ఏమన్నానంటే మనిషికి మరణం అంటే ఎందుకు భయం, ఎందుకు భయపడుతున్నాడు అన్నప్పుడు సహోదరులు నాకు ఒక విషయాన్ని చెప్పారు. నేను అన్నాను, భూమి మీద బంధు ప్రేమ, ఏ ప్రేమ అంటే అది బంధు ప్రేమ అనగా పిల్లలని, భర్త అని, బంధువులని. రెండోది భూమి మీద ఉన్నటువంటి వారికి కలిగినటువంటి ఆస్తి మీద ప్రేమ. అది బంగారమే కావచ్చు, పొలాలే కావచ్చు, డబ్బే కావచ్చు, గృహాలే కావచ్చు, మనకున్న వస్తువులే కావచ్చు. అంటే శారీరకంగా ఈ లోకాన్ని ప్రేమిస్తున్న వ్యక్తి మరణం అంటే ఖచ్చితంగా భయపడతాడు. ఖచ్చితంగా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తూ ఉంటే, దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉంటే, ఈ లోకాన్ని ద్వేషించి ఉంటే, నీకు మరణము ఇంకొక సెకండ్లో చనిపోతావున్నా సరే నీ ముఖంలో చిరునవ్వు వస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదామా?
హల్లెలూయా. ఒక భక్తుడు అంటున్నాడు, నా అడ్రస్ మారుతుంది కానీ నేను మరణించట్లేదు అన్నాడు. ఏమన్నాడంట? నా అడ్రస్ మారుతుంది, నేను ఈ దేశంలో ఉన్నాను, ఇప్పుడున్నాను, నా అడ్రస్ ఇది ఆధార్ కార్డు, కానీ కొంత సమయం తర్వాత నా అడ్రస్సు పరలోకం. అంతేగాని నేనేమీ మరణించటం లేదు అని మీరు రాయొద్దు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కనుక నేను మన అడ్రస్ మారుతుందే కానీ నువ్వు మరణించట అది తెలుసుకో. ముందు భూమి మీద నా కుమార్తె నాకు ప్రేమ ఉంటుంది. నేను పిచ్చాడిని మీలాగని మీరు నాకంటే చాలా బెటరు. ఈ ఊరిచ్చిన కొత్తలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది, ఊపిరాడక అల్లాడుతున్నప్పుడు నాకు తెలియనటువంటి ఒక బాధ వచ్చింది. నేను చచ్చిపోతున్నా ఏడలేదు. నాదేది దాచుకోవడం చేత కాదు, ఉన్నదేది బయటికి అనటమే. తర్వాత మేమేదో మాట్లాడుకున్నా సరే, ఊపిరి అందటం లేదు. ఫ్యాన్ కింద కూర్చున్నాను, హైట్లు వేసి కూర్చున్నా, కుర్చీలు వేసుకున్నాడు, దిండ్లు వేసుకొని, ఊపిరి నాకు చాలటం లేదు. అలసట బలహీనత ఎక్కువైపోయింది. ఆ సమయంలో నా భార్య అంటూ ఉంది, అయ్యా ఇక్కడ ప్రసాద్ డాక్టర్ వేరే వాళ్ళు ఉన్నారు, నేను పోయి తీసుకొస్తాను, ఎవరైనా పిలుస్తారని చెప్పేసి అన్నప్పుడు, మురుక్కుని నెంబర్ నేను ఏమవుతాను నాకు తెలియదు కానీ చెప్పుతో కొడతాను అన్నాను. తన ఇంటి వారిలందరినీ కూడా విడిచిపెట్టి నాతో వస్తే నేను అసభ్యంగా మాట్లాడిన మాట, ఫస్ట్ మాట అదే. ఎందుకు అన్నాను అనేటువంటిది అది నా విశ్వాసం. చస్తే చావని దేవుడు పంపిస్తే కదా మనం ఇక్కడ కూర్చుంది, చంపుతాడు అంత తేలిగ్గా? చంపడు. చంపితే చేసేది ఏమీ లేదు. వైద్యుల దగ్గరికి వెళ్ళకుండా ఇప్పుడు దాకా ఉన్నాను నేను. ఈ సమయం ముందు గనక అలాగ జరిగితే సాక్ష్యం ఏమవ్వాలి అని చెప్పి గదిమి ఆ బాధ ఎక్కువైపోతున్నప్పుడు చిన్న అమ్మాయి కృప 3 సార్లు దుప్పటి మొహం మీద తీసి చూసుకున్నాను. ఇంకా నాకు ఇది లాస్ట్ టైం అనుకున్నాను. అంతే అని అంతకన్నా ఏమనుకోలేదు నేను. అమరావతిలో ఇల్లుందని, నా బిడ్డ అన్యాయం అయిపోతుందా, నా భార్య అన్యాయం అయిపోతుందా, ఇవన్నీ నాకు లేవు ఆ రోజు. అసలు 3 సార్లు దుప్పటి తీసి ముఖాన్ని చూసుకున్నాను, కళ్ళు మూసుకొని పండుకున్నాను. ఉదయాన్నే సూర్యుడు చిన్న కళ్ళలో పడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎటు పోయిందో తెలియదు ఆ బలహీనత. నువ్వు భయపడుతున్నావు. దేనికి భయపడుతున్నావు? ఇది గనక నేను చేసి ఉండకపోతే ఇక్కడ చెప్పడానికి నాకు హక్కు లేదు. పులిపేట మీద నిలబడి నేను భయపడలేదు. మరి మీరెందుకు భయపడుతున్నారు? ప్రార్థనకు వచ్చే విషయంలో ఎవరికి భయపడుతున్నావు? నీవు దేవుని ఆరాధించే విషయంలో ఎవరికి భయపడుతున్నావు? చస్తే ఈరోజే చస్తావు, కానీ దేవుని రాజ్యంలో ఉంటావు. శరీరానికి మరణం, ఆత్మకు మరణం లేదు. బైబిల్ మొత్తం చదువు నీకు తెలియకపోతే. మన ఈ సంవత్సరం క్యాలెండర్లో నేను తీసుకోవడం గల విషయం ఏంటంటే, బైబిల్ చదవని శ్వాసలు చాలామంది ఉన్నారు. అందరూ ప్రార్థనకి వెళ్తారు, బైబిల్ చదివిస్తావు. వీళ్ళు ఎవడైతే చెప్తే వాడు ఆ మాట అంటారు. బైబిల్ చదివిసేస్తే మన అర్థమయ్యేది. క్యాలెండర్లో స్టార్టింగ్ మత్తయి సువార్త కాడి నుంచి ప్రకటన గ్రంథం దాకా, ఆది కాండం నుంచి చివరి దాకా పాత నిబంధన క్రొత్త మొత్తం నోట్ చేస్తుంది. ప్రతిరోజు 3 అధ్యాయాలు చదవాలి, లేక 4 అధ్యాయాలు ఉంటుంది. నువ్వు రోజు దాన్ని అధ్యయనం చేస్తే సంవత్సరం చివరికల్లా కంప్లీట్ అయిపోయింది బైబిల్. ఇది చదువుతున్నప్పుడు నీకు ఎన్నో డౌట్స్ వస్తాయి, తెలియని విషయాలు వస్తాయి. సేవకుల దగ్గర దాని క్లారిటీ తీసుకో. అప్పుడు ఎవ్వరూ నిన్ను మోసపుచ్చరు, నీకు ఏ విషయంలో అధైర్యం ఉండదు. దేవునికి నీకే డైరెక్ట్ అయినటువంటి బలమైన విశ్వాసం ఉంటుంది. బైబిల్ చదవకపోతే ఎంతసేపు సీమోన్ చెప్పే మాటలు, ఇంకొకటి చెప్పే మాటలు వింటే నీకేముంటుంది? దేవుని మీద నమ్మకం, బలం నీకు. కనుకనే మనిషి మరణానికి ఎప్పుడు భయపడతాడంటే లోకం మీద ప్రేమ పెంచుకుంటే భయపడతాడు. నీకు మరణం అంటే ఎప్పుడు భయపడవంటే దేవుని మీద ప్రేమ పెంచుకుంటే నువ్వు మరణానికి భయపడవు. గుండె ఎదురు నిలుపుతావు, నువ్వు అది కాల్చుకో అంటావు అంత బట్టికే. కనుక దేవుని బిడ్డలైనటువంటి చదువుకునేటువంటి అమ్మాయి అంతమంది గనుసు తీసుకొని నిలబడితే కాలు చంపేస్తారనేటువంటి సంగతి తెలిసినా కూడా సిలువను గుండెకి హత్తుకుంది. చంపేసేసారు, కాల్ చేశారు. ఆ ధైర్యానికి చెప్పుకోవాలి మనం, నేను మరణించిన ఆ దేవునితో ఉంటాను. అది విశ్వాసం అంటే, అది బుద్ధిమంతుల విశ్వాసం, ఈ అల్ప విశ్వాసం కాదు. యేసు ప్రభువు పక్కనే ఉన్నప్పుడు శిష్యులు గందరగోళం అయిపోయారు. వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు దిగలప్పటికే. యేసు ప్రభువు ఉన్నారు కానీ ఆయనతో తిరుగుతున్నారు, ఆయన కార్యాలు జరుగుతున్నాయి చూస్తున్నారు, కానీ విశ్వాసంలో లేరు వాళ్ళు, బలమైన విశ్వాసగా లేరు వాళ్ళు.
కనుక ఈ స్థితిలో ఉండి జరిగిన విషయం ఏంటంటే, అందుకని అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రం గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఆయన ఎట్టివాడు ఆశ్చర్యపోయారు వాళ్ళు. కనుక నీవు నేను కూడా మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు ఆయన. కనుక ఆయన విషయం నువ్వు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నీకే ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు 365 రోజులు దేవుని స్థానం తలుపులు తెరిసే ఉంటాయి నీ కోసం. వచ్చి మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేయి, దేవుడే నీకు తోడుగా ఉంటాడు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ విశ్వాసం అనేటువంటి రీతిలోనూ కొనసాగుతున్నప్పుడు నీకు ఎవ్వరు కూడా ఎదురు నిలబడలేరు. ఎలాంటి సమస్య వచ్చిన ఎదురు ఉండగలవు. ఈ అల్ప విశ్వాస స్వభావంతో ఉండకూడదు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రసంగం చేశారు. చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, తన శిష్యులు మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తానని చెప్పేసి అన్నాడు. ఈ నావలో శిష్యులు వెళ్ళిపోయారు. యేసు ప్రభువారు కూడా ఆయన అడవి కొండలకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని ఆ సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు. ఈ నావలో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభువారు వస్తున్నప్పుడు ఒక గాలి లాంటిది తోలిన సందర్భాల్లో అక్కడ జరిగిన విషయానికి భయపడిపోయి, ఒక తెల్లటి ఆకారం ఉండగానే వాళ్ళు ఏమనుకున్నారంటే భయపడిపోయారు. ఏమైపోయారంట? భయపడిపోయారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక విషయాన్ని చెప్తాడు. ఏమంటే భయపడిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళని ఏమంటే గద్దించి నేనే అని చెప్పి మాట్లాడిన తర్వాత పేతురు గారు అంటాడు, ఏమంటాడంటే, నీవే అయితే, ఎవరైతే నీవే మాతో ఉన్న ప్రభువైతే, రోజు చూస్తున్న ప్రభువైతే, నువ్వు యేసుక్రీస్తువైతే, దేవుని కుమారుడవైతే, నేను కూడా నీతో పాటు నువ్వు ఏ విధంగా నీళ్ళ మీద నడిచి వస్తున్నావో నేను కూడా నీతో నీళ్ళ మీద నడవటానికి నాకు ఇవ్వు అన్నాడు. రా అన్నాడు ఆయన. రా అన్నాడు. పడవలోంచి నీళ్ళ మీద కాలు పెట్టాడు. బండ మీద నిలబడినట్టుగానే ఉంది. 4 అడుగులు వేసాడు, బాగానే ఉంది. ఇదేదో బాగానే ఉంది అనుకున్నాడు. ఇంకొంచెం అడుగులు వేసాడు. అడుగేసినాడు, పక్కన అని గాలి తోలింది అంతే. తోలగానే పక్క చూసే ఇట్లా అనుకున్నాడు, అంతే సంగతి. ఇక మునిగిపోతున్నాడు. మునిగిపోయి ప్రభువా నశించుచున్నాను, కాపాడయ్యా, ప్రభువా మరణిస్తున్నాను, కాపాడు ప్రభు అని కేకలు వేయటం ప్రారంభం చేశాడు. అప్పుడు యేసు ప్రభువారు చేయించి వాని పైకి లాగి ఏమంటున్నాడంటే, చదువుకున్న వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడితే అతనితో చెప్పిన మత్తయి సువార్త 14:31. మత్తయి సువార్త 14:31 అంటాడు, వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? ఏమి పడ్డాడంట ఆయన? సందేహపడ్డాడు. ఎప్పుడైతే దేవుళ్ళో నడిచేటువంటి మనము, ప్రార్థనా జీవితంలో కొనసాగుతున్నటువంటి మనము, మనకు కొన్ని సమస్యలు ఎదురొచ్చినప్పుడు నీవు సందేహము కలిగిందంటే నీవే విశ్వాసం అవుతావు తెలుసా? అల్ప విశ్వాసి. అల్ప విశ్వాసులారా అన్నాడు. అందాక కొంత వీళ్ళనే అన్నాడు, శిష్యులనే విశ్వాసులు అన్నాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు. రెండోసారి పేతురు గారిని చూసి అల్ప విశ్వాసి. ఏ విశ్వాసం అంట? వాళ్ళ విశ్వాసులారా. ఇది అక్కడ బహువచనం, ఇక్కడ ఏకవచనం. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? నీ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ విశ్వాసం ఏమైంది తెలుసా? స్ట్రాంగ్గా ఉండాలి. పోయినసారి మనం చెప్పుకున్నాం, ఒక ఆయన సేవకుడు పగులంతా కూడా పెయింట్ చేస్తాడంట. అంటే పట్టతిప్పల కోసం పెయింట్ చేయటం కాదు, గోడ ఎక్కడ కనపడితే అక్కడ దేవుని వాక్యం రాస్తాడంట. ఏం రాస్తాడు? దేవుని వాక్యాలు రాస్తాడు. అడుగుతాడు, అమ్మా మీ ఇంటి మీద కాస్త 4 అక్షరాలు దేవుని మాటలు రాసుకోవచ్చు అని అడుగుతాడంట. ఓ అబ్బా రాసుకోండి అయ్యా అంటే చక్కగా రాస్తాడు. తన సైకిల్ మీద ప్రయాణం చేసేవాడంట. ఎదరు పిల్లలు పెట్టుకునే బుట్ట లాంటివి ఉంటుందంట, దాంట్లో పెయింట్ డబ్బాలు ఉంటాయి. ఒక సంచి దగ్గర ఇచ్చుకునేవాడంట. వెళ్ళిపోయి అడుగుతాడమ్మా, గోడ మీద కాస్త 4 పేర్లు రాసుకుంటానమ్మా దేవుని అంటే. రాసుకోమంటే దేవుని వాక్యాలు రాస్తాడంట. భోజనం చేసేవాడు కాదంట. ఆహారం వండుకున్నా చూస్తున్నప్పుడు కూర వండుకోవడానికి ఏమీ లేక ఆ ఉట్టిదే ఏదో కారమో పచ్చడి ఏదో ఒకటి వేసి ఉల్లిపాయ సరే ఉట్టి తినేసేసి వెళ్ళిపోయేవాడంట. ఎవరు అడిగారంట, ఏమైనా ఆయన కూర చేసుకునే సమయం లేదంటే, కూర చేసుకుంటే లేకపోతే భోజనం వండుకుంటే ఇంత టైం పడుతుంది, ఇంత టైంలోపు ఇంతమంది మరణిస్తారు.
నేను వాక్యం రాయటం ఆలస్యమైతే ఎంతమంది మరణిస్తారని చెప్పేసి ఆయన చెప్పి ఎప్పుడు శ్రమిస్తూ ఆయన ఎక్కడ గోడ కనపడినా ఎక్కడ ఏకాంతం కనపడి దేవుని వాక్యాన్ని రాస్తూ ఉండేవాడు. ఆయన ఒక రోజునంట ఒక అడవి దాటి వెళ్ళాలి, వేరే చిన్న గూడానికి వెళ్ళాలి దేవుని సువార్త కోసము, దేవుని వాక్యాలు రాయటం కోసం. అక్కడ అడిగాడు, అయ్యా పలానా ఊరికి వెళ్ళాలంటే ఎట్టంటే దానికి ఇలా రూట్ ఉందండి, చాలా టైం పడుతుంది, ఇన్ని కిలోమీటర్లు అంటే, ఏదైనా షార్ట్ కట్గా తొందరగా వెళ్ళటానికి ఉందంటే అడవిలో గుంట వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి? అడవిలో గుంట వెళ్ళాలని చెప్పినప్పుడు సరేనయ్యా అటు వెళ్తా అంటే బలెవాడు అట్టు పోయేవు, ఆ రూట్లో పోయిన ఎవడు కూడా ఆ ఊరు చేరినోళ్ళు లేరు అని చెప్పినప్పుడు సరేనయ్యా చేసేదేముంది, ఉన్నా అక్కడికి వెళ్ళినా ఆయన పని అని చెప్పి అనుకున్నాడు. ఎంబట ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. ఆ సాయంకాల సమయంలో నడి రాత్రి అయ్యేటప్పటికి ఇంకేమీ కనబడటం లేదు, తనకి దారి ఏమి చేయాలో అర్థం కాలేదు. 2 రోజులైనప్పుడు భోజనం చేస్తే ఆలస్యమైపోద్దాము, వంట వండుకుంటూ ఆలస్యమైపోద్దాం, వాక్యం రాయటం ఆలస్యమైతే ఏమైనా జరిగిద్దాం, ఆ వాక్యం చదువుకు ఎంతమంది మరణిస్తారని చెప్పి తిండి తినకుండా ఆ పనిలోనే ఉండేవాడు. ఆ రాత్రి నడవలేక కాళ్ళు కుప్పలు పడిపోతున్నాయి, ఓపిక లేదు, ఇంక చేసేది ఏమీ లేక ఏమన్నాడంటే, ప్రభువా ఇంక నేను నడవలేనయ్యా. ఏమన్నాడు? నేను నడవలేనయ్యా అని చెప్పేసి అన్నప్పుడు సరేనని చెప్పేసి ఇక చుట్టూ గ్రిజు గీసుకున్నాడంట ప్రార్థన చేసుకొని. తను చుట్టూ గ్రిజు గీసుకొని ఆ గ్రిజులో తన బ్యాగ్ను అంతా కూడా పెట్టుకొని ఒకే ఒక ప్రార్థన చేసాడంట, ప్రభువా ఇక్కడ క్రూర మృగాలు ఉన్నాయని చెప్పారు, నీ ఇష్టమైనా సరే నేను చేసేది ఏమి లేదని చెప్పి ప్రార్థన చేసుకుని పండుకున్నాడు. ఉదయాన్నే మెలకు వచ్చింది, దేవుని స్తోత్రం. లేచి చూస్తే ఆ గ్రిడ్జ్కి అవతల పక్కంట చుట్టూ కూడా ఏనుగులు కానీ సింహాలు కానీ మనుషులు తినే ప్రతి క్రూరమైనటువంటి జంతువులంట ఉచ్చి వెళ్ళినటువంటి కాలిముద్రలు ఉన్నాయి. కాలిముద్రలు ఉంటే ఏం చేస్తున్నాడు చూసి దేవుడు రాత్రి నాకు తోడుగున్నాడని చెప్పేసి అనుకున్నాడు. ఆ ప్రాంతంలో వాళ్ళు చెప్పింది నిజమేనని అనుకున్నాడు. అయితే అక్కడి నుంచి బ్యాగ్ తగిలించుకున్న మంచి ఆకలి మీద ఉంది, 4 అడుగులు ముందుకేసాడు. ఎండ వస్తుంది, ఉదయం పూట పెట్టుపెట్టలాడుతుంది. ఆ సమయంలో కారు ఒకటి వచ్చింది. కారు వెళ్తున్నప్పుడు ఎందుకు ఆయనకి ఇష్టం లేకపోయినా సరే చెయ్యలా ఎత్తాడంట. గమనించండి, చెయ్యలా ఎత్తేటప్పటికి కారు అంత దూరం వెళ్ళిపోయి మళ్ళీ బర్రమని వెనక్కి వచ్చిందంట కారు. ఫస్ట్ ఆపుకుండా వెళ్ళిపోయారు, అంత దూరం వెళ్ళిపోయి మళ్ళీ బర్రమని వెనక్కి వచ్చేసేసి డోర్లు తీసి ఎవరు ఏంటంటే నేను పలానా రాత్రి ఇక్కడే ఉన్నాను, చీకటి అయిపోయిందంటే ఇక్కడ మృగాలే లేవా అంటే కొంచెం వెనుకంటే దాని ముద్రలు చూడండాడా అన్నీ వచ్చినాయి కానీ నన్నేమీ చేయలేదు, నేను పలానా ప్రాంతం వెళ్ళాలంటే ఎక్కువ కారు అన్నారంట. ఎక్కిన తర్వాత ఆ అనుకున్నటువంటి ప్రాంతం వెళ్ళగానే ఎమ్మటే జరిగిన విషయం టిఫిన్ చేద్దామని చెప్పి వాళ్ళు హోటల్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనతో కూడా నువ్వు కూడా టిఫిన్ చేయమంటే నాకు వద్దులేండి అంటున్నారంట. ఆలోచన చేసే దగ్గర డబ్బులు లేవని గ్రహించి టిఫిన్ చేయమంటే వాళ్ళు తినేది చెప్పారు. ఈయన ఆకలి మీద తినేటువంటి విధానం చూసి వాళ్ళకి జాలేసి ఇంకా ఆర్డర్ చెప్పేవాళ్ళంట. ఆయన తిన్న తర్వాత దగ్గర కూర్చొని నాకు ఆయన అంటున్నాడంటయ్యా నువ్వు భోంచేసి ఎన్ని రోజులు అంటే 3 రోజులు అయిందండి. ఏం చేస్తావు? నేను దేవుని మాటలు చెప్తాను, దేవుని యొక్క వాక్యాలను గోళ్ళ మీద రాస్తాను. ఏ మనిషి కూడా దేవుని తెలుసుకోకుండా మరణిస్తే వాడు నరకానికి వెళ్తాడని దేవుని వాక్యం చెప్తుందయ్యా. నేను అన్నం వండుకోవటం తినటం ఆలస్యం అయితే ఎంతోమంది నరకానికి వెళ్తారని తిండి మానేశాను అని అంటే ఆ 3 వ్యక్తులు ఏడ్చుకున్నారంట. అందులో ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన జేబులో చేయబెట్టి ఎంత డబ్బు వస్తే తీసి అంత డబ్బు అతను జేబులో పెడితే వద్దంటే లేదు ఉంచుకొని చెప్పి ఆయనకు అడ్రస్ కూడా ఇచ్చాడంట. ఆ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే దేవుని వాక్యాలు రాసేటువంటి ఆయన ఎవరా విజిటింగ్ కార్డు అని చెప్పి చూశాడంట. అతను ఎవరో తెలుసా? ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక టీంలో ఒక వ్యక్తి అనమాట. యేసుక్రీస్తు అన్నటువంటి వాళ్ళకి శిక్షలు వేసేవాళ్ళు. వాళ్ళు ఒప్పుకోరు, టార్చర్ పెడతారు. అలాంటి వాడు సైతం ఆ వ్యక్తిని చూసి ఆ కార్యాన్ని చూసేసి చలించిపోయి డబ్బునంత ఇచ్చేసి సమృద్ధిగా ఆహారం పెట్టించి నీకు ఎప్పుడన్నా అవసరమైతే నువ్వు నాకు ఫోన్ చేయి, నీకు సహాయం చేస్తా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అది విశ్వాసం అంటే, అదండి విశ్వాసం అంటే. మనం అర్ధరాత్రి పూట ఒక్కరు నడుచుకుంటూ వెళ్ళాలంటే మనకు ధైర్యం ఉండదు. భయంకరమైన అడవిలో క్రూర మృగాలు ఉన్న స్థలంలో
విశ్వాసాన్ని నాటుకున్నాడు, బలమైన విశ్వాసం అది. కనుక నీకు నాకు ఎలాంటి సాక్ష్యం కాపాడుకున్నాడు. తన సాక్ష్యాన్ని బట్టి విగ్రహారాధనలో ఉన్న వ్యక్తి, క్రైస్తవాన్ని ద్వేషించే వ్యక్తి సైతం ఏం చేశాడు తెలుసా? నీకు నేను తోడుకుంటాను, నీకు ఈ అవసరం వచ్చి నాకు ఫోన్ చేయి అని చెప్పాడు. ఎంత విశ్వాసం దేవుని మీద పెరిగింది ఆ వ్యక్తికి. కనుకనే ఒక ఇంటిలో మనం ఉన్నామంటే మనల్ని బట్టి ఇంట్లో వాళ్ళకి మార్పు రావాలి, మనల్ని బట్టి వారికి ప్రేమ కలగాలి, మనల్ని బట్టి దేవునికి విలువ రావాలి. అందుకనే యేసు చేయించబోతున్న పట్టుకుని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతున్నాడు అతనితో చెప్పి. కనుకనే నీవు నేను కూడా సందేహాలు ఉండకూడదు. దిదుమనమడు తోమ అంటున్నాడు, నేను ఆయన వేలు చేతుల్లో డొక్కలకు ఏళ్ళు పెట్టి గుర్తు చూసి అప్పుడు నమ్ముతానన్నాడు. వారానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. వచ్చి ఆయన్ని పిలిచి నీ అనుమానాన్ని, అపనమ్మకాన్ని తీర్చుకో అంటే ప్రభువాని కాళ్ళ మీద పడిపోయాడు. అప్పుడు ప్రభువారు ఒక మాట అన్నాడు, నీవు చూసి నమ్మావు, చూడక నమ్మినవాడు ధన్యుడు. విశ్వాసం అదనమాట. కనుకనే దేవుని బిడ్డలైన వారు మనలో ఉండాల్సింది విశ్వాసం. ఆ విశ్వాసం ఎలాగంటే ఎవడో మనం దొంగిలించలేరు. అది ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆ విశ్వాసం మనల్ని ఏం చేసేదంట? నిలబెడుతుంది. కనుక నా విధమైనటువంటి పరిస్థితులకు మనం వెళ్ళాలి. అందుకని పేతురు గారి విషయంలో అల్పవిశ్వాసి అని చెప్పేసి అన్నాడు. శిష్యులు కూడా పడవలో వెళ్తున్నప్పుడు అక్కడ తుఫాన్ చెలరేగుతున్న సమయంలో మేము నశించుచున్నామని చెప్పినప్పుడు యేసు ప్రభువా నేను మీతోటే ఉన్నారు కదా, నేను చస్తేనక మీరు చచ్చేదాకా మీరు ఉన్నాను, నేను కూడా ఉన్నాను చెప్పి అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుతుందా అని చెప్పి శిష్యులతో 2 సార్లు ఆ విధంగా మాట్లాడినటువంటి సందర్భం ఉంది.